నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరంలో మంత్రి వేణుగోపాలకృష్ణ సుడిగాలి పర్యటన. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి. ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తితో ప్రత్యేక విచారణ జరిపించాలి డిమాండ్ చేసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశాలను ప్రభుత్వం నామమాత్రంగా నిర్వహించిందంటూ విమర్శలు. మాజీ ఎంపీ హర్షకుమార్ నిర్వహిస్తున్న దళిత గర్జనకు బీసీ సంక్షేమ సంఘం నాయకుల సంఘీభావం. బీసీలు దళిత సింహ గర్జనకు తమ తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి. స్వచ్ఛత మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు తమ వంతు సహకారాన్ని అందించడం వల్ల మనం నివసించే గ్రామ పట్టణాలను కాలుష్యరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోగలమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం ఐఓసీఎల్ కాలనీలను పర్యటించి పలు డ్రైనేజీ, పార్కుల పరిశుభ్రత, విద్యుత్ దీపాలు వంటి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం నిమిత్తం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛతతో కూడిన పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని, ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన శానిటేషన్ కల్పించే దిశగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పట్టణ, గ్రామాల్లోని ప్రతి వార్డులో డ్రైనేజీ, మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్, సెప్టిక్ ట్యాంక్ మరమ్మతులు, స్ట్రీట్ లైట్స్ నిర్వహణ వంటి పలు అంశాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండకూడదని సంబంధిత అధికారులు కార్యాచరణతో పనుల నిర్వహణ చేపట్టాలన్నారు. ఇది ఓన్లీ పార్కింగ్ పక్కంటుండాల కాదు అని ఒక కండిషన్ ఉంది. ఆ పని సందీప్ అన్న నానే లేదండి వీళ్ళందరికీ కూడా ఫైలింగ్లో ఉన్నది సార్. ఈ పాపకైతే ఏం తగ్గింది, ఈ పాప అలా ముగ్గురు ఉన్నారు సార్. ఈ ఏజ్ ఉన్నవాడు కూడా వస్తుంది. అంటే ఏజ్ ఉన్న కండిషన్ మేము ప్రయత్నం చేస్తాం కదా సార్. ఏం తీసుకోకుండా చెవు కాకుండా మిగిలిన 4 ఇంద్రియాలు ఉంటాయి కదా సార్. సెన్సరీస్ 8 ద్వారా మేము ఏంటి మల్టీ సెన్సరీ టెక్నిక్స్ ద్వారా వీళ్ళకి వితౌట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఆరోగ్యశ్రీ 20
అన్నా సార్ కట్టండి కూడా ఇంకేనుకున్నాను. అది వాళ్ళందరికీ పోయిన వాళ్ళందరికీ ఇద్దాం కదా అని 75 మంది 80 మంది వచ్చారండి. వాళ్ళకి ప్లస్ విలేకరులకి ఇచ్చారండి. అవ్వలేదు కదా, అది 2000లోని దానికి అట్టు పెట్టారండి. అది అలా ఉండిపోయింది. ఫెన్సింగ్ ఎంత అవుతుంది? లోకల్ గా 4 మంది వచ్చేసి మనం తెలుగుదేశం వల్లే కదా ఈ దరిద్రం అంతా ఉంటాయి. అది చూసుకోండి. బ్రాహ్మణులకి డబ్బులు ఇవ్వాలని ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దానికి మంత్రి నేనే, అది రచించింది నేనే. సార్ చెప్తే జగన్ గారు అది మన రాజకీయం ఎలా ఉంటుంది అంటే శివ ఇందులో ఉన్నాడు, ఇంకోటి ఎక్కడ ఇంట్లో ఉంటాడు. ఉన్నది చెప్తారన్నా. ఇది కావాలి, ఇది కాదా? ఎందుకని ఎందుకు రాలేదు మరి? వయసు ఎంత? 18,750 వచ్చిందా ఆసరా? అది చాలు కదా. 4 సార్లు వచ్చిందా? 3 సార్లు వచ్చిందా? ఇంకోసారి వస్తుంది. ఇంకేం దాంట్లో ఏమన్నా వ్యాపారం చేశారా? ఫైనాన్సీసా? మరి 25 లక్షలు 25 లక్షలు ఎలిజిబిలిటీ కాదు. 60 ఏళ్ళు దాటాలి, దాటితే వస్తుంది. పెద్దానికి చెప్పాను. మొత్తం డ్రైనేజెస్ అన్నీ అవ్వాలి. అతను 3,50,00,000 పెన్షన్ వస్తుంది. పిల్లలు నలుగురు ఏసీఎన్ సీనియర్. సరే సరే. పెన్షన్ ఎన్ని గంటలకు వస్తుంది? పొద్దున్న వచ్చేస్తుందా? జగన్ గారు వచ్చిన తర్వాత పెన్షన్ నలుగురు కొడుకు కంటే పెద్ద కొడుకు నీకు జగన్ కాబట్టి 3,000 వస్తుందా? పొద్దున్నే 3,000 పొద్దున్న వచ్చేస్తుంది కదా. మరి మీ అబ్బాయి ఎంత ఇస్తారు? అబ్బాయి నీకు డబ్బులు ఇస్తాడా? నాకు డబ్బులు ఉంటే మొత్తానికే పెట్టుబడాడు. భోజనం పెడుతున్నాడు. 3,000 కొడుకిస్తున్నావా? భారం తగ్గింది కదా, అసలు భారం తగ్గింది కదా. అది నీకు ఆరోగ్యం కోసం తెలుగుదేశం నాకే వైఎస్ఆర్ చేయండి. పవన్ కళ్యాణ్ పార్టీపై ఎన్నికల సంఘానికి అంత ప్రత్యేక అభిమానం ఎందుకో చెప్పాలి.
పవన్ కళ్యాణ్ కు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు చట్టవిరుద్ధం కాదా? ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తి వారి చేత ప్రత్యేక విచారణ జరిపించాలి. మేడా శ్రీనివాస్. అత్యున్నత భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎన్నికల సంఘం ప్రధాన భూమిక పోషిస్తుంది. అలాంటి ఎన్నికల సంఘం ఒక వ్యక్తినో ఒక రాజకీయ పార్టీనో వెనకేసుకు రావడం చాలా బాధాకరంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది సజావుగా నిర్వహించాలి, సమానంగా నిర్వహించాలి, కుల మత ప్రాతిపదిక లేకుండా పక్షపాతం లేకుండా నిర్వహిస్తుందని ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు నమ్ముతాడు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత 26 ఏళ్లుగా అనేక ప్రజా ఉద్యమాల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. అలాగే 2000 సంవత్సరంలో ఎన్నికల సంఘం మాకు అధికారికంగా రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం దగ్గర మా వాణి వినిపిస్తూనే ఉన్నాం. చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అంటూ వ్యత్యాసం చూపిస్తూ వాళ్ళని ఒకలాగా పెద్ద రాజకీయ పార్టీలని ఒకలాగా వాళ్ళ దృష్టిలో పెద్ద రాజకీయ పార్టీలు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే ప్రాంతీయ పార్టీలు తప్ప, అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు తప్ప ఇంకో పార్టీలు కావు. అలాగే ప్రజావాణి వినిపిస్తూ అన్ని ఎన్నికల్లోని పోటీ చేస్తూ ప్రజల పక్షాన్ని ఉద్యమిస్తున్నటువంటి పార్టీలపై చిన్న చూపు చూస్తుంటారు. అలాగే ఈ ఎన్నికల సంఘం వారు ఎలక్షన్ మెటీరియల్ ఇవ్వడం కూడా ఆ పార్టీల పట్ల వివక్ష చూపిస్తుంటారు. అలాగే అదేవిధంగా ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ లిస్ట్లో జనసేన పార్టీ గుర్తుని ఎప్పుడైతే ప్రకటించిందో వెంటనే మేము అప్లై చేసాం. 13వ తారీఖు 5వ నెల 2023వ తేదీని మేము ఎన్నికల సంఘానికి మేము అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకుంటే మా దరఖాస్తుని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం చేయడంతో పాటు వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, మాకు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్కి కన్నా మీరు అప్లై చేసేశారు, అందుకని మేము నోటిఫికేషన్ ఇస్తాం, అప్పుడు మీరు అప్లై చేయండి ఆ ప్రొసీజర్ ప్రకారం అని మాకు కరస్పాండెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘం నుంచి మాకు నిత్యం కూడా 2023 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు రిక్వెస్ట్లు ఎక్నాలజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మా రిప్రజెంటేషన్స్ ఉండగా ఎన్నికల సంఘం వారు జనవరి 24వ తారీఖున జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయిస్తూ అధికారికంగా ఒక ఆర్డర్ పాస్ చేశారు. మా బాధ ఏంటంటే, నిజంగా మీరు జనసేన పార్టీ పట్ల ఎందుకు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. అదే రోజు మేము 13వ తారీఖు నుంచి 5వ నెల నుంచి 2023 సంవత్సరం వరకు నుండి ఈ రోజు వరకు కూడా రెగ్యులర్ కరస్పాండెన్స్ ఉంది. మరి మాకు కనీసం జనసేనకి మీరు గాజు గ్లాస్ గుర్తే కేటాయించాలనుకుంటే అదే రోజు మొత్తం 9 పార్టీలకి మీరు గుర్తులు కేటాయించారు. ఆ 9 పార్టీల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఎందుకు తొలగించారు? రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? అక్కడ మేము గాజు గ్లాస్ గుర్తు అడిగినందుకు ఈ 9 పార్టీల్లో మా పార్టీని మినహాయించారా? అలాగే అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ వారు అన్ని రాజకీయ పార్టీల్ని ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా మీ పని విధానాలు లేవు, అనేక ఆరోపణలు మీ ఎన్నికల సంఘం మీద వస్తున్నాయి. కానీ మీరు నిష్పక్షపాతంగా మీరు విధులు నిర్వహించండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికో లేదంటే వేరే కొన్ని పెద్ద రాజకీయ పార్టీలు అనుకుంటున్నటువంటి మీ పార్టీలకో మీరు కొమ్ము కాస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. అందుకని మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఈరోజు అవుట్రైడ్గా మీరు ముందుకు వచ్చి జనసేన పార్టీని మీరు అంత బలంగా కొమ్ము కాస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి మధ్య అలాగే ఎన్నికల సంఘం మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది మొట్టమొదటి బహిర్గతం కావాలి. దీని మీద మేము ఖచ్చితంగా ఒక పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. న్యాయపరమైనటువంటి ఒక కమిషన్ని మేము కోరుతున్నాం. ఈరోజు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదు. ఎన్నికల సంఘం ఒకళ్ళని ఒకలాగా కొన్ని రాజకీయ పార్టీలను ఒక విధంగా చూస్తుంది. అందుకని ఖచ్చితంగా ఎన్నికల సంఘం విధి విధానాల మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా
ఎన్నికల సంఘం విధి విధానాల మీద అసలు 12వ తారీఖుని దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా మీరు కనీసం గుర్తులు కేటాయించారా? పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ కూడా మీరు ఇగ్నోర్ చేశారు. అంతకుముందు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఇగ్నోర్ చేశారు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద ప్రజలకు అనుమానం వస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో దర్యాప్తు చేయించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నామమాత్రంగా నిర్వహించి ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దివాళా తీసిన గల్లాపెట్టెలా ఉంది అని, అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలియని అయోమయ స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు అని ఆయన అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాం. ఉద్యోగ కల్పనకు సంబంధించి జగన్ గారు 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్న పెద్ద మనిషి ఈరోజు 4.5 సంవత్సరాలుగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా కల్పించారా అని నిలదీశారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్యన ఓటు అనే అకౌంట్ బడ్జెట్ సమావేశాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముచ్చటగా 3 రోజులు అన్నట్టుగా 5 రోజులతో సమావేశం ముగించారు. ప్రజోపయోగకర చర్చలు ఏమీ జరగలేదు. పాపం దివాళా తీసిన గల్లాపెట్టెలాగా ఉంది అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల అటెండెన్స్. మొఖాలు మాడిపోయి కందగడ్డల్లాగా పాపం ఇంటికి పోతున్నాం, మళ్ళా ఈ సభకు రాగలవా లేవా అన్న భయాందోళనతోటి వాళ్ళంతా గడిపారు. అసెంబ్లీకి హాజరు కాలే. ఎవరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆఖరి రోజునైతే అసలు కోరం లేదు. 5 ఉన్నారు. మేము 12 మంది ఉన్నాం. 5 ఉన్నారు. కోరం లేక 20 నిమిషాలు బెల్ల మోగుతూనే ఉంది. అంటే ఏ పరిస్థితికి వెళ్ళిందో వైఎస్ఆర్ పార్టీ ఒకసారి అర్థం చేసుకొని కోరుతా ఉన్నాం. ఆ తర్వాత గంటకు వాయిదా వేశారు. మరలా 2.5 గంటల తర్వాత చర్చకు ఉపక్రమించారు. టీ బ్రేక్ 2.5 గంటలు. అంటే ఎంత గందరగోళంలో ప్రభుత్వం ఉందో ఇదొక నిదర్శనం. చరిత్రలో ఎప్పుడూ లేదు. సమయాన్ని గుర్తుపెట్టుకొని నడపడం ఆనవాయితీ. 9 గంటలంటే 9 గంటల గంట మోగుతుంది. స్పీకర్ గారు వచ్చి కూర్చోవాలి. గవర్నర్ గారి ప్రసంగం 20 నిమిషాలు ఆలస్యం. పాపం ఆయన 4 గ్లాసులు నీళ్ళు తాగాడు ఆ ప్రసంగం చేయటానికి. ఆ తప్పుల్ని, అవాస్తవాలని జీర్ణించుకోలేక గవర్నర్ గారికి కూడా అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి. ఆయన జీర్ణించుకోలేక 4 గ్లాసులు నీళ్ళు తాగాడు. అబద్ధాలు చెబుతున్నాము, వాస్తవ విరుద్ధంగా మనం చెప్పాల్సి వస్తుందనే బాధతో. ఇక్కడ ఒకటే ఎగ్జాంపుల్. ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారంలో రావడంతో మొదటి సంతకం ఆయన చాలా వాటికి చెప్పాడు మొదటి సంతకం అని. మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఉద్యోగమైనా కల్పించాడా? మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్లో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయని వివరాలు అడిగాం మేము. దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఆ మధ్యకాలంలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, యూనిట్స్ ఎంఎస్ఎంఈలో కానీ ఎల్ఎంలో కానీ 39,450 వచ్చాయి. 5,13,351 ఉద్యోగాలు ఆ హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సబ్జెక్ట్. ఉద్యోగాలే ఇవ్వలేదు, పరిశ్రమలే రాలేదు, పెట్టుబడులు రాలేదని చెప్పిన పెద్ద మనిషికి ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్.
దాంట్లో కూడా వారి హయాంలో వారిచ్చిన జీవో ప్రకారమే ఇదిగో వాళ్ళు 1/6/2019 నుంచి నిన్నటి దాకా కూడా వాళ్ళు సైన్ చేసిన MOAs 3,38,054 కోట్లు అని చెప్పారు. కానీ దాంట్లో ఎస్టాబ్లిష్ అని 18 MOAs, వచ్చిన పెట్టుబడి 5,710 కోట్లు. మీరు MOAలు కుదుర్చుకుందేమో 2,29,259 అయితే మీకు వచ్చిన పెట్టుబడి 5,710, ఉద్యోగాలు ఇచ్చింది 9,158. ఇది మేం చెప్పలా, ఇదిగో మీ ప్రభుత్వం మీరిచ్చింది ఏమేటో. 5 ఏళ్లలో 5,13,000 ఉద్యోగాలు కల్పించి అన్ని ఇండస్ట్రీ తెప్పిస్తే మీకు ఎందుకు ఇండస్ట్రీ రాలేదు, ఉన్నాయి ఎందుకు పోయినాయి? ఇవి మాట్లాడదామంటే మైకులు ఎవరు మాట్లాడినవారు, రోజు ఎక్స్పెల్ చేయటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. గత 4 సంవత్సరాల 8 మాసాల కాలంలో కొన్ని నిమిషాలు కూడా మాకు మైకులు ఇవ్వాల. నిన్న ఆయన స్పోర్ట్ పర్సన్, నేను బ్రహ్మాండంగా చేశాను, సమాన అవకాశాలు ఇచ్చాను. స్పీకర్ గారు మధ్య ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. రికార్డులు తీద్దాం, ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఇచ్చారు ప్రతిపక్షానికి. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చారా? డిప్యూటీ లీడర్లైన మాకు మైక్ ఇచ్చారా? మాట్లాడనిచ్చారా? అసెంబ్లీని గ్రాప్ చేశారు మీరు. మీ ప్రచార ఆర్భాటాలకి తప్పుడు ప్రచారాలకు వేదికగా వాడుకున్నారు. మమ్మల్ని బయటకు ఎంటేయటం, తప్పుడు ప్రచారాలు చేసుకోవటం, ప్రకటనలు చేయటం. చిన్న ఎగ్జాంపులే ఇచ్చాను నేను. అన్ని రంగాలని నిర్వీర్యం చేశారు. ఆఖరికి బొగ్గన గారు చెప్పి ఆయన ఒక అప్పుల అప్పారావు, అప్పులు తేవడం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాంట్రాక్టర్లు రోడ్డు మీద అల్లరి చేస్తూ ఉన్నారు విజయవాడ సెంటర్లో, మా బిల్లులు ఇవ్వండి బాబోయ్ అని. హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది, రండి ఫైనాన్స్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రండి కోర్టుకు రండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చి ఏం చేశావు? సంక్షేమం అన్నావు, పోనీ సంక్షేమం సరిగా అమలు చేసావా? మేము ఎత్తి చూపుతున్నాం స్పెసిఫిక్గా. వివిధ రాష్ట్ర ప్రాయుత పథకాలతో కేంద్ర ప్రాయుత పథకాలు మిళితమై ఉన్నాయి. అమ్మఒడి అన్నావు, ఎన్నికల ముందు ఎంతమందికైనా ఇస్తాను అమ్మ చెల్లెని బొగ్గలు నిమిరావు, వచ్చాక ఎంతమందికి ఇచ్చావు? ఒక్కళ్ళకి అన్నావు. ఎన్ని లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు, ఎంతమందికి ఇచ్చావు? 86 లక్షల మంది అకౌంట్లో ఉంటే నువ్వు ఇచ్చిందంత 15,000 అన్నావు, దాన్ని 12,000 చేసావు. అంకెల గాడి చెప్తే చేసిందేంటి? రెండో బిడ్డకు నువ్వు వేయకపోతే వాళ్ళు చదువు మానాలా? విదేశీ విద్య 4 సంవత్సరాలు గుర్తు రాలేదా? తెలుగుదేశం హయాంలో ఐడెంటిఫై చేసిన ఫేమస్ యూనివర్సిటీలో విదేశాల్లో చదువుకున్న దళితులు, బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళందరూ కూడా అవకాశాలు ఇస్తే 10 నెలలు పెట్టి మాజీ ఎంపీ హర్షకుమార్ నిర్వహిస్తున్న దళిత గర్జనకు బీసీ సంక్షేమ సంఘం నాయకుల సంఘీభావం. రాజమహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్లో ఉన్న బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘ అధ్యక్షులు సానబోయిన రామారావు, గౌరవాధ్యక్షులు మేడిశెట్టి తాతబ్బాయి, సుబ్రహ్మణ్యం తదితర నాయకులు మాట్లాడుతూ దళితుల హక్కుల సాధనకు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం నిర్వహిస్తున్న దళిత సింహగర్జనకు బీసీ సంక్షేమ సంఘం తమ పూర్తి మద్దతును తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు దళిత సింహగర్జనకు తమ తోడ్పాటును అందించవలసిందిగా కోరుతున్నామన్నారు. పత్రికా విలేకరులకి, సభను చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఉప్పుడు గంగాధర్ నా పేరున.
అలాగే ఈరోజు సింహగర్జన అని చెప్పి మన హర్ష్ కుమార్ గారు సింహంలాగా రేపు జరగబోయే గర్జన పెట్టారు. ఇదే సింహగర్జనలో హర్ష్ కుమార్ గారు దళితుల గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ముందుకి ఒక అడుగు ముందుకేసే బీసీ ఎస్సీల గురించి ఫైట్ చేస్తున్నారు. అలాగే హర్ష్ కుమార్ గారు ఈ రేపు జరిగే సింహగర్జన కూడా బీసీల మద్దతు, మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. జై బీసీ, జై బీసీ. రేపు జరగబోయే దళిత సింహగర్జనలో ద్వారా ఇప్పటికే లేట్ అయిందని మా తాతబ్బాయి గౌరవాధ్యక్షుడు చెప్పడం జరిగింది. సింహగర్జన పెట్టడం ఇప్పటికైనా సింహగర్జన ద్వారా డాక్టర్ సుధాకర్ గారు విశాఖపట్నం ఎంత అన్యాయమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పాపం ఆయన మాస్క్ అడిగినందుకు చంపేదాకా వెంటాడారు. అలాగనే సీతారామన్ ఇసుకను అడ్డుకున్నందుకు, అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు పోలీస్ స్టేషన్లో గుండు చేయించడం అంటే ఇది భారతదేశంలో ఎక్కడ జరగదు. పోలీసు వ్యవస్థ వైఫల్యానికి అయినా చర్యలు లేవు. అలాగే రాజానారాయణని దళిత అమ్మాయిని కొన్ని రోజుల పాటు కొంతమంది యువకులు అత్యాచారం జరిపి పోలీస్ స్టేషన్ దగ్గర పడేస్తే ఇప్పటికి ఇంకా చర్యలు తీసుకోలేదు. ఏ విధమైన చర్యలు తీసుకోలేదు, ఏమి జరగలేదు. అలాగనే కడపలో ఒక యానిమల్ హస్బెండరీ డాక్టర్ గారిని చంపేస్తే డిప్యూటీ డైరెక్టర్ని ఏమీ లేదు. అలాగే ఒక అనంతపూర్ ఒక డాక్టర్ ఆమెని హింసిస్తే ఏమి లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకొచ్చే కోకోలలో ఎన్నో విధాలుగా దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు జరిగినాయి ఈ కాలంలో. ఇదంతా అమానుషమైనటువంటి విధానం. వీటిని రేపు సింహగర్జనలో చర్చించి తగినటువంటి చర్యలు తీసుకునేటట్టు ప్రణాళిక తయారు చేస్తారనేసి ఆశిస్తూ రేపు జరిగే సింహగర్జనకు బీసీ సంఘం మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై బీసీ, జై. నీవు ఈ రోజున దళితుల సింహగర్జన అన్నావు. ఓకే, బీసీలు కూడా నీకు ఒత్తాకు పలుకుతున్నాం. ఎందుకు? దళితులు ఒక్కడే కాదు, బీసీలు కూడా బాగా వెనకబడి ఉన్నారు. బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఎస్సీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 20% ఉన్న వాళ్ళు 80% ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటే మరి ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. ఇంతకు ముందు నుంచి కూడా అనేక దాడులు ఎస్సీలకి బీసీలకి జరిగాయి. వాటిని ఖండించారు కదా. అప్పుడే నువ్వు మొగ్గప్పుడే మనం చేయాలి. దాన్ని ఫలప్రదం చేయాలి అంటే ప్రతి దళితుడు, ప్రతి బీసీ ఏకం కావాలి. చట్టసభల్లో మనం అడుగు పెట్టాలి. ఈవేళ నువ్వు చేసిన ఉద్యమానికి మేమంతా పూర్తి సమర్థన ఎందుకు సమర్థిస్తున్నాం అంటే చట్టసభల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీసు ఏకమయ్యి చట్టసభల్లో అడుగు పెట్టగలిగితే ప్రతి రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ మనం ఉంటాం. కేరళలో బీసీ చీఫ్ మినిస్టర్, తమిళనాడులో బీసీ చీఫ్ మినిస్టర్, కర్ణాటకలో బీసీ చీఫ్ మినిస్టర్. మనం ఎందుకు కాకూడదు? ఇది ఐక్యత మీద ఆధారపడిన క్వశ్చన్. మేము చేసే ఉద్యమాలకి మీరు చేయొద్దండి. మీరు చేసే ఉద్యమాలకి అహర్నిశాలు మేము శ్రమిస్తాం. మీ వెనక ఉండి మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా చేస్తాం. బీసీలందరూ ఒక దళితుడు చీఫ్ మినిస్టర్ చేస్తాం. ఇక్కడ మీరు కలిసి రండి, బీసీలతో చేయి కలపండి, చేయి కలిపి ముందుకెళ్దాం.
జై బీసీ. ఈరోజు దళిత సింహగర్జనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి హర్ష్ కుమార్కి ఈ బీసీ సంఘాలందరూ కూడా మీకు సపోర్ట్గా చేయడం కోసం మీకు సహాయ సహకారాలు ఉంటారని చెప్పేసి ఈరోజు ప్రెస్ ద్వారాగా మీకు తెలియజేస్తున్నాం. మీ పేరు? నా పేరు ఉత్తర సుబ్రహ్మణ్యం, రంగంపేట మండలం, అనపర్తి కాన్స్టిట్యున్సీ ఉంది. మరి నా ముందు మన మేడిశెట్టి తాతప్పయ్య గారు చాలా తీవ్రమైనటువంటి మాటని ప్రెస్ ద్వారాగా మరి ఈనాడు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని 100% కూడా బీసీలంతా కూడా మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి నేను కూడా మళ్ళీ ఆ స్వాదం వినిపిస్తున్నాను. ఇచ్చేదంటే రాజ్యాధికారి వచ్చినాటి నుంచి ఈనాడు వరకు కూడా బీసీలు జరిగేటటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని ఈరోజు ఎస్సీలకి సీఎంగా మేము దళితుల్లో నిలబెట్టడానికి బీసీ సంఘాలను కూడా సపోర్ట్ ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, బీసీలకి మీరు చేసేటటువంటిది ఏంటంటే అసెంబ్లీలో పార్లమెంట్లో ఎస్సీలకి ఎస్టీలకి ఏ విధంగా అయితే రిజర్వేషన్ అటువంటి బిల్లుని పాస్ చేశారో అదే విధంగా ఎస్సీ సోదరులు మాకు ప్రకటన చేస్తే బీసీలు కూడా మీకు అండగా ఉండి ఈ దళితుల యొక్క ఒక నాయకుడిని ఒక సీఎంగా ప్రమోట్ చేయడానికి మేము ఇవాళ ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ఆలోచన కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదని రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరాం మాట్లాడుతూ ఒరిస్సా జోడో యాత్రలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ బీసీ సమాజాన్ని అవమానించడమేనని, మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, ఆ కులం ఓబీసీలలో తర్వాత చేర్చబడిందని, ఓబీసీ అని చెబుతూ దేశాన్ని మోసం చేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలు బీసీ సమాజంపై, రాజ్యాంగంపై రాహుల్కి ఉన్న చులకన భావం తెలియజేస్తుందని, ఈ సమాజంపై రాహుల్కి ఉన్న అవగాహన రాహిత్యాన్ని చూపిస్తుందని, నరేంద్ర మోదీ ఒక బీసీ సమాజం నుండి వచ్చి ఈ దేశాన్ని అద్భుతంగా పాలిస్తుంటే నెహ్రూ కుటుంబం జీర్ణించుకోలేకపోతుందన్నారు. మొన్నటి రోజున ఒరిస్సాలో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తూ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని బీసీ కాదని, బీసీ సమాజాన్ని నరేంద్ర మోడీ అవమానపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక కంబాజోర్ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధ చేసే కార్యక్రమం నిర్వహించబడింది. మన రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ప్రథమ బుడ్డోడుగా మేము అందరూ వర్ణిస్తాం. మరి చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అంత వయసు వచ్చినా సరే చిన్నపిల్లల్లాగా ఉండిపోయిన రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పరిపాలన చూసి ఏ రకంగా విమర్శించడానికి ఏ అంశాలు లేక నరేంద్ర మోడీ గారి కులం పైన బీసీల పట్ల అవమానంగా మాట్లాడడం ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. నరేంద్ర మోడీ సంక్షేమం, నరేంద్ర పాలన చూసి ఓర్వలేక ఏ రకమైన విమర్శలు చేయాలి, ఏ రకంగా ఆయన అవమానపరచాలని వెతుక్కుంటుంటే ఏ అంశం దొరక్క ఈ కులం పేరు పట్టుకొని వెంపర్లాడుతున్న ఈ రాహుల్ గాంధీ వెంటనే నరేంద్ర మోడీ గారికి, బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ దేశంలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారికి వచ్చే ఆదరణ చూడలేక ఆయన ఒక బీసీ అవ్వడం,
ఈ దేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 27 మంది బలహీన వర్గాలని మంత్రుల కింద ఏర్పాటు చేయడం వార్వలేక రేపు మళ్ళీ 2024లో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే వస్తుందని మొత్తం దేశమంతా కూడా చెప్పుకుంటున్న సందర్భంలో వీళ్ళు ఎలాగో అధికారంలోకి రాలేమని వారు బీసీ కాదని చెప్పాలనే ఒక దురాలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేశారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఇప్పటికే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఎప్పటికీ కూడా ఈ దేశంలో మీకు అవకాశం ఉండదు. ఇంకా మీరు ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఈవేళ దేశంలో బలహీన వర్గాలు 55% పైచలకు ఉన్నారు. అటువంటి వర్గాలకి నరేంద్ర మోడీ గారిని దూరం చేద్దామని మీరు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ వల్ల కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధవళేశ్వరంలో మంత్రి వేణుగోపాలకృష్ణ సుడిగాలి పర్యటన. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి. ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తితో ప్రత్యేక విచారణ జరిపించాలి డిమాండ్ చేసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశాలను ప్రభుత్వం నామమాత్రంగా నిర్వహించిందంటూ విమర్శలు. మాజీ ఎంపీ హర్షకుమార్ నిర్వహిస్తున్న దళిత గర్జనకు బీసీ సంక్షేమ సంఘం నాయకుల సంఘీభావం. బీసీలు దళిత సింహ గర్జనకు తమ తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.